బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం జూలై మాసం. ఈ జూలై మాసంలో అంటే జూన్ జూలై మాసాల్లో మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను మనం పరిశీలించినట్టయితే కనుక మనకి జూన్ మాసంలో మారినటువంటి గ్రహాలు గురువు అయితే, గురువుతో పాటు శుక్రుడు కూడా. ఇక 14వ తారీఖు అయితే కనుక రవి భగవాన్ మారుతూ ఉన్నాడు. ఒకవైపే వచ్చేస్తున్నాయి గ్రహాలన్నీ కూడా. ఇక మనం చూసినట్టయితే కనుక జూలై మాసంలో రాహుకేతులు మారడం, అలానే ఈ యొక్క రాహుకేతులతో పాటు శుక్రుడు కూడా కేతుతో పాటు సింహరాశిలో ఉండటం, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు కూడా మారి ఉన్నాడు. కాబట్టి ఇలానే రాశి ప్రకారంగా కాకుండా నక్షత్ర ప్రకారంగా శని భగవాన్ మారటం, అలానే ఈ యొక్క మకర రాశిలోకి సంచరించడం రాహువు, ఇవన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులు మనం గ్రహించుకోవాలి. అలానే కుజుడు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు వృషభ రాశిలోకి రావటం, ఇలాంటి గ్రహస్థితి కూడా మనం గ్రహించుకున్నట్టే కదా. జూలై మాసం మొత్తం కూడా ఈ గ్రహస్థితి ప్రకారంగానే ఈ ప్రెడిక్షన్స్ అనేది ఏర్పడి ఉంటాయి. అలానే ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి ప్రెడిక్షన్స్ ప్రకారంగా ఈ యొక్క జూలై మాసంలో ఏ గ్రహం ఏ స్థానంలో ఉందో చూస్తున్నాం. కాబట్టి ఇక మనం చూసినట్టయితే కనుక ఈ యొక్క గ్రహస్థితి ఉన్నదాని ప్రకారంగా ఇక రాశి ప్రకారంగా చూసినట్టయితే కనుక మొదటిగా మనం గమనించాల్సింది రాశిలో గోచారం అని ఉంటుంది. ఈ గోచారం అనేది ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం పుట్టిన తర్వాత ఆ గోచారం చంద్రుడిని చూసి ఏర్పడుతుంది. ఆ చంద్రుడి దగ్గర ఉండేటువంటి గ్రహాల రుచిల, ఆ గ్రహాల యొక్క స్థితిగతులు, అలానే ఏ రాశిలో పుట్టినప్పటికీ ఏ నక్షత్రంలో పుట్టినటువంటి అధిపతి అయినా ఏ పాదంలో పుట్టారు, వారికి ఉండే దోషాలు ఏంటి, ఇవి 31 రోజు లోపున తీసుకున్నారా లేదా, లేకపోతే కనుక అవి బాలారిష్ట రోగాల 16 సంవత్సరాలకు వచ్చినాయా, లేదా ఇంకేదన్నా ఎక్కువ బాధిస్తూ ఆ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి కావచ్చు, రాహుకేతులు కావచ్చు, కళ్ళత దోషం కావచ్చు, పిత్త దోషాలు కావచ్చు, ఇంకెన్నో రకాల దోషాలు వచ్చేటువంటివి ఉంటాయి అన్నమాట. దాని ద్వారా కొన్ని పనులు అనేది ఆగిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ 2020 సంవత్సరం జూలై మాసంలో గ్రహాలన్నీ కూడా పెద్ద గ్రహాలన్నీ కూడా మారినాయి. కాబట్టి ఈ యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ రాశి వారు ఎలాంటి పనులు చేసుకోవాలి, ఎలాంటి గ్రహస్థితి ఉండడం ద్వారా వారికి ఇంకేదైనా జరిగిందా, అసలు ఏదైనా పరిశీలన తీసుకొని ఒకవేళ జరగాల్సిన పని జరగకుండా ఉన్నప్పుడు, విఘ్నాలు అడ్డం పడేటప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఒకసారి మనం ఇవన్నీ కూడా పరిశీలన చేసుకున్నట్టయితే కనుక అందులో మొదటిగా అయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుందంటే కనుక ఈ జూలై మాసంలోనే కనిపిస్తుంది. వీరి అదృష్టం ఏంటి, ఆలోచన ఏంటి, ఆచరణ ఏంటి అనేది. ఎందుకంటే ఒక గ్రీన్ సిగ్నేచర్ చేసుకోవడానికి గ్రీన్ పెన్ ఒకటి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇంతవరకు కూడా పోటీ పరీక్షలు ఏమైనా రాసి ఉన్నా, పోటీ పరీక్షలు పాస్ అవ్వకుండా కూడా ఇప్పుడు ఈ మాసంలో ఏదైనా రాసి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు పాస్ అయ్యేలా కనిపిస్తున్నారు. మీకు ఏదైనా అవకాశం కూడా వచ్చేలా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కనుక గ్రహాలు అన్నీ కూడా మారిపోతూ కర్కాటక రాశిలోకి గురువు కానీ, అలానే కర్కాటక రాశిలోనికి గురువుతో పాటు బుధుడు రావడం, బుధుడితో పాటు శుక్రుడు రావడం, ఇవన్నీ కూడా గ్రహాలు అలా మారినప్పుడు జూలై మాసం మొత్తం కూడా మీకు అదృష్టం అలా వచ్చేస్తుంది అనమాట. అవకాశాలు అన్నీ కూడా మీకు 7 కొండలు కూడా ఒకేసారి కనిపించినట్టుగా ఉంటుంది అనమాట. అలాంటి అవకాశాలు మీకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటివరకు బాధపడ్డారా, భంగపడ్డారా, ఇంకా ఏదైనా హింసించబడ్డారా, లేకపోతే ఇంకేదైనా భయపడ్డారా, లేకపోతే ఈ లోపల కుమిలిపోతూ బయట వాళ్ళు చెప్పలేకున్నారా, మీకు ఉన్నటువంటి స్ట్రెస్ బాగా అయిపోయి ఉంటారు. దాంతోపాటు మీకు ఆవేశము, ఆలోచన, గ్యాస్ట్రిక్ ట్రబుల్, మజిల్స్ పెయిన్, అలానే మైగ్రేన్ హెడేక్ ఇవన్నీ కూడా ఉండుంటాయి మీకు. అలాగే విసుగెత్తిపోయి ఉంటారు. అలాంటి వారికి కూడా ఆ పనులు ముందుకు వెళ్తాయి, ఆటోమేటిక్గా ముందుకు వెళ్తూ ఉంటాయి. వెళ్ళేటువంటి తరుణంలో మీకు ఎన్నో రకాల పనులు ముందుకు వెళ్తూ పెళ్ళిళ్ళు కానివ్వండి, పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి, దూరమైన వాళ్ళు దగ్గర అవుతూ ఉంటారు. ఇక లవ్ ఉన్నా కూడా కొంతమేర దగ్గర అవుతూ ఉంటారు. మీరే బాధపడి కుమిలిపడి ఇబ్బంది పడే వాళ్ళందరికన్నా కూడా కొంతమేర బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ జూలై మాసంలో ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కదా మెడికల్ షాప్స్ లాంటివి మొదలు పెట్టుకోవచ్చు, పూజా సామాగ్రి లాంటివి మొదలు పెట్టుకోవచ్చు. అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు లాంటివి కూడా మొదలు పెట్టుకునేటువంటి యోచన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక ఈ మిథున రాశి వారికి అయితే కనుక ఎన్నో రకాల ప్రయోజనాలు కనిపిస్తాయి. పూర్వీకుల ఆస్తులు రావడం కానివ్వండి, కోర్టు వ్యవహారాల్లో విజయం పొందడం కానివ్వండి, అలానే రాజకీయ రంగంలో మంచి స్థానంలో ఉండి మంచి పదవులు అందుకోవడం కానివ్వండి, సినిమా రంగంలో కూడా మంచి అవకాశాలు రావడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సానుకూల పడుతున్నాయి. అంటే ఖచ్చితంగా మీకు పెళ్లి కాని వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా పెళ్లి కూడా అవుతుంది. ఈ పెళ్లి అయ్యేటువంటి యోచనకి తూర్పు తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, దక్షిణ తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా కుదిరేలా ఉంది. కాబట్టి కాదు 12వ తారీఖు జూలై 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే మంచి సంబంధాలు వచ్చి మీకు కుదిరేలా కనిపిస్తుంది. దాంతోపాటు మీకు ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు, అష్టదిబ్బంది అయిపోతుంది, అర్థం కావట్లేదు, కోపం వస్తుంది, తాపం వస్తుంది, అందరి మీద ఇరిటేషన్ వస్తుంది, ప్రతి ఒక్కరు దూరం అయిపోతూ ఉన్నారు, ఏమన్నా దొరకట్లేదు, ఎటు ముందుకు వెళ్ళట్లేదు, లాస్ అయిపోతున్న వ్యాపారాల్లో, జాబ్ సరిగా లేదు, ఎడ్యుకేషన్ దగ్గర జాబ్ లేదు, భార్య మాట్లాడినట్ల, భర్త మాట్లాడినట్ల, పిల్లల మాట
చదవట్లేదు, ఇటు గుట్టకొలు చెట్టుకోలు అయిపోయారు, వాస్తు ప్రకారంగా బాగాలేదు, డబ్బులు లేవు చేతులు, అన్ని రకాల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కనిపించి ఇప్పుడు మంచి అవకాశం, ఇప్పుడు మంచి తరుణం కూడా వచ్చేసి వీరికి ఒక రకమైన దారి దొరుకుతుందని చెప్పొచ్చు జూలై మాసం 12వ తారీఖు తర్వాత. కాబట్టి మీరు ఉన్నటువంటి గ్రహదోషాల్లో ప్రాబ్లం కానివ్వండి, అలానే కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత్రదోషం లాంటివి ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి దోషాలు పరిహారం ఖచ్చితంగా చేసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో మీకు కొంచెం ముందుకెళ్ళేలా కనిపిస్తోంది. దాంతోపాటు ఎక్కడైనా నది, ఏరు, సెలయేరు దగ్గర స్నానాలు ఆచరిస్తూ దాంతోపాటు మీరు ఏం చేయాలంటే కనుక ఏదైనా రెమెడీ మనం చివరిలో చెప్పుకుందాం. ప్రజెంట్గా మీరు ముందుకెళ్ళడానికి విదేశీయానం, ముఖ్యంగా విదేశాన్ని వెళ్ళడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు ఉంటాయి. కానీ ఈ రాశి వారు అయితే కనుక ఖచ్చితంగా ఆగస్టు 15 తర్వాత వరకే విదేశీయానం, ఆగస్టు 15 తర్వాత విదేశానం ప్రయత్నం చేయండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోవద్దు, ఇబ్బంది పడద్దు, భంగపడద్దు, బాధపడద్దు. అలానే ఈ యొక్క ఏ రంగంలో బాగుంటుంది అనుకునే వాళ్ళకి అయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలే కాకుండా, ఇన్సూరెన్స్ రంగాలే కాకుండా మ్యూచువల్స్, ఇన్సూరెన్సెస్, అలానే షేర్స్ దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం, అలానే మీకు మర్చెంట్ షాప్స్, సూపర్ మార్కెట్ లాంటివి పెట్టుకోవడం లాంటివి కూడా మీకు మంచి రాణిస్తుంది. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. దాంతోపాటు ఈ యొక్క మిథున రాశి వారికి ఎన్నో రకాల సానుకూల పడేటువంటి ఆలోచన ఉంటుంది. భార్యాభర్తలు విడిపోయినా కూడా మీరు ప్రయత్నం చేసి జూలై 12వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసి మళ్ళీ వచ్చేటువంటి యోచన, ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. అలానే ఎన్నో రకాల రంగాల్లో ఉన్నటువంటి అందరూ కూడా గమనించండి, గ్రహించండి, ఆలోచించండి. ఏంటంటే మనకి ఏదైనా మంచి జరగట్లేదు, అనుకున్న పనులు ముందుకెళ్ళట్లేదు అంటే కనుక ఖచ్చితంగా మనకి గ్రహరీత్య దోషాలు కాదు, ప్రకృతి దోషాలు కాదు, మనల మీద మనకి ఇచ్చినటువంటి ఏ శాపాలు, కర్మలు కాదు. కేవలం ఏంటంటే నరదిష్టి, నరఘోష అలాంటివి ఉంటాయన్నమాట. ఆ శక్తులు ఏదైనా ఉంటే కనుక మీ వరకు రాకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఏదైనా సమీపంలో గురువు గారిని కలిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించేందుకంటే ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఇకపోతే ఈ రాశి వారైతే కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి, పెళ్లిన వారికి పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన గుర్తిళ్ళు అవుతారు. అలానే ఏదైనా రంగంలో రాణించలేకపోతున్నాము, మీ పైన హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగముఖి, భానుమతి, యక్షిని లాంటివి అయినాయి కనుక అంటే కనుక చిన్న పరిహారం చేసుకోవచ్చు. అదేంటంటే కనుక ఒక చెమ్ములో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం బొగ్గులు వేసి, దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు వేసి, మీ వెంట్రుకలు వేసి, పసుపు వేసి, చున్నం వేసి, అలానే దాంట్లో కుంకుమ కూడా కొంచెం వేసేసి ఆ నీళ్లలో కొంచెం ఈ యొక్క ఏదైతే రూపాయి కాయిన్ ఉంటుందో అది వేసేసి, ఎండుమిరపకాయలు అందులో వేసేసి ఆ చెమ్ము నీళ్ళు మిట్ట మధ్యాహ్నం అంటే అభిజిత్ లగ్నంలో మీకు మీరే తల చుట్టూ దిష్టి తీసుకుంటం ద్వారా మీకు ఏదైనా ఆరోగ్యం సమస్యలు ఉన్నా, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం ఉన్నా, తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి ఉన్నా, గ్రంథుల సమస్య ఉన్నా, అలానే ఆర్థిక సమస్య ఉన్నా, ఎక్కడి నుంచో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జబ్బులైనా, అప్పుల బాధ ఉన్నా, అప్పుల పాలైనా, డబ్బులు రాకపోయినా, వనరులు దొరకపోయినా కూడా ఇలాంటి రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు అన్ని వనరులు కూడా దగ్గర వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకొని అదృష్టవంతులు లేదానికి అవకాశం ఉంది.